పొలిటికల్ గా కూడా ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనేది ఉండేది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉండేది? ఏదైనా జనానికి మంచిదంటే చేసేవాడండి భయపడకుండా. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు జనానికి మంచి చేయడానికి భయపడతారు. ఎందుకంటే దాని పర్యవసానం ఇంకో అదర్ గ్రూప్స్ ఏమనుకుంటారో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, నన్ను ఇలా బ్రాండ్ చేస్తారేమో అని భయపడతారు ఎవరైనా. ఆయనకు ఆ భయం లేదు. ఇది అందరికీ మంచి పని కదా, పనికొచ్చే పని కదా అని ఒకసారి నిర్ధారణ అయిపోతే మీరు చేయండి, నేను ఉంటాను, మీకెందుకు అదంతా నేను చూసుకుంటా ఆ పర్యవసానం అనేవాడు. అలాంటి వాటిలో పొలిటికల్ డెసిషన్స్ ఏమున్నాయి సార్ మీకు తెలిసి? అంటే మీరు అలా అడిగితే నేను చెప్పలేను. బట్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో హీ వాజ్ వెరీ బోల్డ్ అండ్ వెనక్కి వెళ్ళేవాడు కాదు. మీరు చేయండి, నేను చూసుకుంటాను తర్వాత. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసేటప్పుడు ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. డెసిషన్ తీసుకునే పార్టీలో ఎక్కువ మంది మంచిదని అన్నారండి. అప్పుడు ఎక్కువ మంది మంచిది అన్నారు, బికాజ్ ఎవ్రీబడి వాజ్ ఫెడ్ అప్ విత్ దట్. బట్ కొంతమంది అంటారు మరి ఆ గ్రామ వ్యవస్థ పోతే మనకు కష్టం, మనకు రిప్రజెంటేటివ్ ఉండే గ్రామంలో అని కొంతమంది అన్నారు. బట్ హీ వెంట అహెడ్, అంతే, దానికి పట్టించుకోలేదు. అలాగే ఈవెన్ డీసెంట్లీ చేసి చిన్న వాళ్ళకి అందరికి సరిపోయాయంటే, ఈవెన్ లిక్కర్ పాలసీ అప్పుడు చిన్న వాళ్ళకి అందేటట్టు, పెద్దవాళ్ళే అన్ని తీసుకోకుండా అలాంటి ఏదైనా పాలసీ పెడితే సరే పెడదామనేవాడు. గవర్నమెంట్కి నష్టం వచ్చినా మనం ముందు పెడదాం, పర్వాలేదు అన్నాడు. యాక్చువల్గా ఆయన మద్య నిషేధం మీద ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు అంత ముందు. ఆ తర్వాత టెన్యూర్లో అంత ముందు, గవర్నమెంట్ రాకముందు అనుకుంటాను. నెల్లూరులో ఎక్కడో లేడీస్ ప్రొటెస్ట్ చేస్తే ఈ సపోర్టెడ్ ఇట్ అండ్ ఇట్ వాస్ గుడ్, దట్స్ గుడ్ థింగ్. బట్ నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ నిషేధం పెట్టాడు ఆయన. అవును, అమలు చేశాడు. బికాజ్ పెడితే అది గవర్నమెంట్ సర్వెంట్స్ అనండి, జనం అనండి, పడనివ్వలేదు. సో ఒక సైడు రెవెన్యూ లాస్ అవుతుంది, రెండోది వాడు ఇలిసిట్ లిక్కర్ తాగడం మొదలెట్టారు, ఆరు పక్క స్టేట్ నుంచి వచ్చి తాగడం మొదలెట్టారు. ఏమాత్రం తగ్గలేదు, ఎందుకంటే జనంలో అంత అలవాటు అయిపోయిన వ్యవహారం అది. సో అప్పుడు కొన్నాళ్ళు చూసి మరి ఇంకా లాభం లేదు అనుకుని అప్పుడు తీసాడు అది. ఇంకోటి సార్, ఒకేసారి క్యాబినెట్ లో ఆల్మోస్ట్ 33 మెంబర్స్ చివరిలో అండి అవన్నీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి. అవేమీ నాట్ అంత గ్రాస్టిక్గా వెళ్ళవలసిన పని లేదు, ఆయన వెళ్ళాడు ఆయన. అవి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చేశాడు ఆయన. నేను ఐ వాజ్ అపోజ్ టు దట్. అపోజ్ చేశారు, కానీ ఆగల. మళ్ళీ తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ కి మీతో డిస్కస్ చేశారా? డిస్కస్ అంటే అప్పటికి చాలా డ్యామేజ్ అయిపోయింది కదా. నేను అప్పటికి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయాను. నాకు మళ్ళీ ఇంటెలిజెన్స్కి వస్తే బాగుండు అన్నట్టు మాట్లాడారు, కానీ నేను సరే బాగుండదు, మీకు బాగుండదు, నాకు బాగుండదు, నేను కలుస్తుంటాను, మీకు చెప్తుంటాను, బట్ మళ్ళా ఎందుకు అదే ఉద్యోగం నేను అడిగాను అన్నట్టు ఉంటుంది అనేసాను. బట్ అది కొంచెం హేస్టీ అని అనిపించింది. అది అందరూ మించిన ఒకసారి తీయడం, అది ఎలక్షన్ ముందర ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్ ఉందని కన్సాలిడేట్ చేసుకోవడం కాకుండా ఇలా చేయడం కొంచెం ప్రమాదం.